హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీడీజే పగడాల జంక్షన్. టుడే సినిమా అఫైర్స్ కి స్వాగతం. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మూవీ రిలీజెస్ విషయానికి వచ్చేస్తే థియేటర్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా రిలీజ్ అయింది. ఇందులో ప్రదీప్ మాచిరాజు అలాగే దీపికా పెళ్లి లీడ్ రోల్స్ చేశారనమాట. సో ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఒక ఊర్లో అనుకోకుండా మన హీరోయిన్ పుడుతుంది. సో దాంతో పాటు ఆ ఊరికి అదృష్టం కూడా పడుతుంది అనమాట. సో దీంతో ఈ అదృష్టం బయట వెళ్లకుండా ఉండాలంటే ఆ ఊర్లో ఎవరికో ఒకరికి ఒక వ్యక్తికి ఇచ్చి హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఆ ఊరి పెద్దవాళ్ళు కండిషన్ పెడతారనమాట. సో ఆ తర్వాత హీరో ఏం చేశాడు, ఇందుకే పెద్దలు ఏం చేశారు అనేది సినిమా అనమాట. సో సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనరే అని చెప్పాలి. 2.5 hours హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా రిలీజ్ అయింది. సో ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో హీరో పెద్ద ఇంటర్నేషనల్ డాను, తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఆ ప్రొఫెషన్ వదిలేసి ఫ్యామిలీతో హాయిగా గడపాలని అనుకుంటాడు. సో దాంతో ఆయన నేరాలన్నీ ఒప్పుకొని జైలుకి వెళ్ళిపోతాడు అనమాట. సో జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా హాయిగా గడుపుదాం అని అనుకున్న టైంలో తన కొడుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరో. సో ఆ తర్వాత హీరోకి వాళ్ళకి ఏంటి సంబంధం, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది సినిమా. ఇందులో మన సునీల్ గారు కూడా ఉన్నారు. ఏంటో ఆయన ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు, హిందీ ఇంకెక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు అనమాట. పుష్పతో ఆయన ఫేటే మారిపోయింది. సో ఇంకా జాక్ సినిమా, ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. అంతగా చెప్పడానికి ఏం లేదు. సో ఇంకా జాట్ సినిమా రిలీజ్ అయింది. కానీ మీరు నమ్మండి, ఈ సినిమాని చూసినప్పుడల్లా మన బాలయ్య గుర్తొచ్చారనమాట. ప్రతి సీన్ లో అర్రే హీరో ప్లేస్ లో మన బాలయ్య ఉండాలి, ఈయన ఉండిపోయాడే అనిపించింది నాకైతే. అంత బాగుంది. పేరుకి హిందీ సినిమా అయినా మన తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మల్లేని డైరెక్షన్ చేసినారు కాబట్టి మన తెలుగు ఫీల్ వస్తుంది అనమాట. కానీ మన రొటీన్ ఫార్మాటే పెద్ద కొత్తగా ఉందని నేను చెప్పను, కానీ రొటీన్ ఫార్మాటే మన బాలయ్య ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఒక ఊర్లో విలన్ వచ్చి బాగా ప్రజల్ని హింసిస్తుంటాడు, అప్పుడు హీరో వచ్చి కాపాడతాడు. ఇదే కదా మొత్తం సినిమా. సో ఇదే ఫార్మాట్ జాట్ కూడా అదే ఉందన్నమాట. కానీ స్క్రీన్ ప్లే మొత్తం కొంచెం కొత్తగా ఉంది. బాలయ్య గాని చేస్తుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ కొత్త ట్రైలర్స్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సంపూర్ణేష్ బాబు నటించిన సోదర అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇంకా ఈ ట్రైలర్ చూస్తే ఇందులో కొంచెం కామెడీ, కొంచెం బ్రదర్ సెంటిమెంట్ ఉందని అనిపిస్తుంది. ఈ సినిమాని April 25th రిలీజ్ చేస్తున్నారు. అలాగే హిందీలో అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ రైడ్ 1 పెద్ద హిట్ సినిమా అనమాట హిందీలో. సో దాన్ని తెలుగులో మన హరీష్ శంకర్, రవితేజ గారితో రీమేక్ చేశారు. సో ఆ తర్వాత రిజల్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అట్టర్ ఫ్లాప్ అనమాట సినిమా. సో ఇప్పుడు ఈ రైడ్ 2 కూడా రీమేక్ చేస్తాడో లేదో చూడాలి. నెక్స్ట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా ట్రైలర్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ గా అమ్మకి కష్టం వస్తే కొడుకు ఏం చేశారనేది సినిమా అనమాట. మన అయ్య గారి అఖిల్ లెనిన్ అనే సినిమా లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ గిమ్లిన్స్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశారనమాట. ఇంకా టీజర్ చూస్తే అర్థమైపోయింది, ఇంకా అవుట్ అండ్ అవుట్ ఇది పూర్తి కమర్షియల్ సినిమా, రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అర్థమైపోయింది. పైగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారు, అలాగే సీతారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. దీంతో ఈ సినిమా మీద కొంచెం అంచనాలు ఉన్నాయన్నమాట. చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా నెక్స్ట్ మన రామ్ చరణ్ గారిది పెద్ద టీజర్ రిలీజ్ అయింది. ఇంకా టీజర్ విషయానికి వచ్చేసి రంగస్థలం తర్వాత అంత పెద్ద సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ టీజర్ లో ఆ లాస్ట్ షాట్ అయితే ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు ఆపోజిట్ లో మన మున్నాపై బౌలింగ్ వేసాడు అనుకుంటా. సో అందుకే రామ్ చరణ్ గారు అంత పెద్ద సిక్సర్ కొట్టారనమాట. సో ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 2026 March 27th రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఇంకా కొత్త సాంగ్స్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే శర్వానంద్ అలాగే సంయుక్తగా వీళ్ళిద్దరు లీడ్ రోల్స్ చేస్తున్న నారీ నారీ నడుము మురారి సినిమా నుంచి దర్శనమే అనే సాంగ్ రిలీజ్ అయింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నుంచి ముచ్చటగా బందాలి అనే సాంగ్ రిలీజ్ అయింది. హిట్ 3 నుంచి ఆప్గీ బార్ అర్జున్ సర్కార్ అనే సాంగ్ రిలీజ్ అయింది అనమాట. సో ఇంకా విశ్వంబరా నుంచి కూడా లేటెస్ట్ గా రామ రామ అనే సాంగ్ రిలీజ్ చేశారు కొత్తగా. సో ఇంకా ఈ సినిమాని July 24th రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఇంపార్టెంట్ కీ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే హరిహర వీరమల్లు సినిమా VFX పనులు వేగంగా జరుగుతున్నాయి అనమాట. ఈ సినిమాని May 9th రిలీజ్ చేస్తున్నారు, కానీ కన్ఫర్మ్ లేదనమాట. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఇంకా 10% షూటింగ్ ని కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కూడా ఇచ్చారనమాట. కానీ అనుకోకుండా వాళ్ళ చిన్న కొడుక్కి సింగపూర్ లో యాక్సిడెంట్ జరగడంతో అక్కడికి సింగపూర్ వెళ్ళారనమాట. సో ఇప్పుడైతే వాళ్ళ కొడుకు అయితే బాగున్నారని చెప్పి చిరంజీవి గారు ప్రకటించారు. సో ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమాని కంప్లీట్ చేస్తారు. సో ఆ తర్వాత ఈ May 9th వస్తుందా లేదా అనేది తెలియదు అనమాట. కానీ May 9th రిలీజ్ చేస్తామని చెప్పి ప్రొడ్యూసర్స్ అయితే కన్ఫర్మ్ గా చెప్పారనమాట.
మరి చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. నెక్స్ట్ ఇంకా కన్నప్ప రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ సినిమాని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. సో యాక్చువల్ గా ఈ సినిమాని ఈ మంత్ ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలి, కానీ ఆ రోజే మనోజ్ అన్న నటించిన భైరవం సినిమా రిలీజ్ ఉంది కాబట్టి భయపడి కన్నప్పన్ సినిమాని పోస్ట్ పోన్ చేశారంట. మనోజ్ అన్న ఆ విధంగా చెప్తున్నాడు. నాకైతే కామెడీ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు 99% ఆ సినిమాని చూద్దాం అనుకుంటున్న కారణం ప్రభాస్ గారు అనమాట. అందులో ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి అందరూ ఈ సినిమాని చూడాలనుకుంటున్నారు. మరి చూడాలి ఈసారి విష్ణు హిట్ కొడతారా లేదా అనేది. రవితేజ గారు చేస్తున్న మాస్ జాతర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 14న రిలీజ్ చేయబోతున్నారు, అంటే రేపు అనమాట. అదే రోజున నాని గారిది హిట్ 3 మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. రానా దగ్గుబాటి కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టాడు అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అలాగే వాళ్ళ క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిన హర్ష వీళ్ళిద్దరితో కలిసి లోకా అనే ఆల్కహాలిక్ బ్రాండ్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు. ఇది పూర్తిగా టకీలా బిజినెస్ అనమాట. సో దీన్ని దాదాపు 85 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేశారనమాట ఈ బిజినెస్. కాకపోతే మనం దీన్ని తాగాలంటే మనం అమెరికాకు వెళ్ళాలి, ఇండియాలో అయితే లేదు. అక్కడ అమెరికాలో ఒక బాటిల్ కాస్ట్ 4250 రూపాయలంట. సో ఫ్యూచర్ లో ఇండియాకు అలాగే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, యూకే సో ఇలాంటి దేశాలకు ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ప్లాన్ లో ఉన్నారంట. సో మీరు గానీ అమెరికాలో మన వాళ్ళు ఉండి ఈ టకీలా ఆల్కహాల్ ని తీసుకొని ఉంటే అది ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. RRR సినిమాకి సంబంధించి మరో ఆస్కార్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే నిజానికి RRR సినిమాకి ఆస్కార్ రాలేదనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఇయర్ ఆస్కార్ అకాడమీ వాళ్ళు ఆస్కార్ అవార్డ్స్ ని అయితే ఇస్తారు కదా. సో అందులో ఈ స్టంట్ డిజైన్ కేటగిరీని కొత్తగా చేర్చారనమాట. దానికి సంబంధించి RRR లో ఈ ఇంటర్వెల్ సీన్ ఫోటోని ఉపయోగించుకున్నారనమాట. అంతేగాని ఆ సినిమాకి అయితే ఆస్కార్ రాలేదు. సో ఒకవేళ ఈ నాటికి ఆస్కార్ వచ్చినప్పుడు గాన ఈ స్టంట్ డిజైన్ కేటగిరీని తీసుకొచ్చింటే ఖచ్చితంగా RRR కి ఆస్కార్ అయితే వచ్చేది. అప్పుడు 2 వచ్చేవన్నమాట. కానీ అది మిస్ అయిపోయింది ఛాన్స్. ఇప్పుడు కొత్తగా చేర్చారు. సో ఇంక నుంచి 2027లో రిలీజ్ అయిన సినిమాల్లో ఈ స్టంట్ డిజైన్ కేటగిరీని ఎంపిక చేసి సో ఆ సినిమాలకి 2028లో ఆస్కార్ అవార్డ్స్ ని ఇస్తారు. మన అల్లు అర్జున్ పై కొత్త సినిమా లాంచ్ అయింది. ఈసారి సన్ పిక్చర్స్ వారి ప్రొడక్షన్ లో అట్లీ డైరెక్షన్ లో సినిమాని చేస్తున్నారు. పైగా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ఒకటి రిలీజ్ అయింది అనమాట. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. పైగా ఈ సినిమాతో అభ్యంకర్ అనే వ్యక్తిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నారు. సో మరి చూడాలి ఈ చిన్న పిల్లవాడు అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేసి మ్యూజిక్ ని అందిస్తారనేది చూడాలి. ఈ AA22 సినిమాకి విఎఫ్ఎక్స్ చేస్తున్న లోలా కంపెనీ గురించి మీకు తెలుసా? ఈ కంపెనీ గురించి చెప్పాలి. ఇది ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఆల్రెడీ మన ఇండియాలో కల్కి, గోటు అలాగే ఇండియన్ 3 సినిమాలకు పనిచేశారు. అలాగే వాటితో పాటు హాలీవుడ్ లో కెప్టెన్ అమెరికా, హ్యారీ పాటర్ అలాగే అవెంజర్స్ ది ఎండ్ గేమ్ అనే సినిమాలకి పనిచేశారనమాట. సో ఇప్పుడు బాయ్ సినిమా AA22 కి పనిచేస్తున్నారు. దీంతో అంచనాలు చాలా పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాకి సన్ పిక్చర్స్ వాళ్ళు 800 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారంట. అందులో మన అల్లుబాయ్ రెమ్యునేషన్ దాదాపు 175 కోట్లు, డైరెక్టర్ రెమ్యునేషన్ వచ్చి 125 కోట్లు అంట. ఇక్కడే సగం రెమ్యునేషన్ ఖర్చు అయిపోయింది. ఇంకా సగం ఖర్చుతో విఎఫ్ఎక్స్ చేస్తారేమో సినిమాని. సో మరి చూడాలి సినిమా ఎలా ఉండబోతుందో. ఇంకా మన TFI బానిసల కోసం OTT విషయాలకు వచ్చేస్తే నెట్ఫ్లిక్స్ లో కోర్టు, చావా, పెరుసు అనే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంకా సోనీ లీవ్ లో అయితే మలయాళం హిట్ సినిమా ప్రామింకడు షప్పు అనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఒక చావా తప్ప మిగతా అన్ని తెలుగులోనే ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. సో అది వీడియో. సో వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వెంటనే లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours వీడియోస్ కానీ సినిమా అఫైర్స్ వీడియోస్ కానీ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సినిమా అఫైర్స్ తో వచ్చే వారం కలుద్దాం.